చంద్రబాబు తీరుపై రాయలసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు తీరుపై రాయలసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. చంద్రబాబు తీరుపై రాయలసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబుకు నిరసనగా తిరుపతి కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఆ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చంద్రబాబు తీరుపై రాయలసీమ ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగి తమ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి వారందరినీ కూడా పోలీసులు లాక్కెళ్తూ అడ్డగిస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అందరినీ కూడా కారులో ఎక్కిస్తూ తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని చంద్రబాబు నాయుడు ఆ పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టడంపై ఆ ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా తిరుపతి కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ తమ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పోలీసులు లాక్కెళ్తూ నిరసనను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందిని కారులో ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. అందరినీ కూడా నెడుతూ లాక్కెళ్తూ వాహనాల్లో ఎక్కిస్తూ కూడా అక్కడ నుంచి తరలిస్తున్నారు. మొత్తంగా తెలుపుతున్నటువంటి నిరసన అంతా కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ ప్రజలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తిగా ఆపేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతున్నారు. తిరుపతి కలెక్టరేట్ దగ్గర దానికి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ వారందరినీ కూడా పోలీసులు లాక్కి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా నిరసనను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయమూర్తి మనకు అందిస్తారు. మూర్తి, నిరసన పూర్తిగా భగ్నం చేస్తూ అక్కడ ఉన్న మహిళలను కూడా చూడకుండా నెట్టివేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి?
చూస్తున్నాం. రాయలసీమ ప్రజలంతా కూడా చంద్రబాబుపై భగ్గుమన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఆపివేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబుపై. దీనికి నిరసనగా తిరుపతి కలెక్టరేట్ దగ్గర వాళ్ళంతా కూడా నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నిరసనను పోలీసులు భగ్నం చేస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా నెట్టుకుంటూ లాక్కి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. సో రాయలసీమ ప్రజలందరినీ కూడా మోసం చేశారు చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటుగా ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా పూర్తిగా మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ఆపివేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భగ్గుమన్నారు. దానికి నిరసనగా తిరుపతి కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిరసనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ కూడా లాక్కుంటూ వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మహిళలని కూడా చూడకుండా వాళ్ళని నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం